తపోకాల ధ్యానాంశములు. తపస్కాల 3వ ఆదివారం. జీవజలము మరియు ఆత్మదాహము. నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండును. లోకపు సుఖాలు సంపదలు మనకు తాత్కాలిక తృప్తిని ఇస్తాయి, కానీ మన ఆత్మదాహాన్ని తీర్చలేవు. కేవలం క్రీస్తు మాత్రమే మన ఆత్మకు అసలైన నెమ్మదిని ఇవ్వగలరు. ఈ ఆదివారం మన హృదయ పాత్రలను ప్రభు పాదాల చెంత పెట్టి ఆ జీవజలం కోసం అడుగుదాం. జీవపు ఊటయైన యేసునాథా, సమరయ స్త్రీని వెతుక్కుంటూ బావి చెంతకు వచ్చిన మీ కరుణను స్తుతిస్తున్నాము. ప్రభువా, లోకపు అశాశ్వతమైన సుఖాల కోసం వెతికి వెతికి మా ఆత్మలు అలసిపోయాయి. మా హృదయాలలో ఉన్న వెలితిని మీ ప్రేమతో నింపండి. పాపపు ఊపిలో ఉన్న మమ్మల్ని మీ కృపతో పైకి లేవనెత్తండి. మా దాహమును తీర్చే జీవజలము మీ వాక్యమే, మీ దివ్య సప్రసాదమే అని మేము గుర్తించేలా చేయండి. ఈ లోకపు పాపపు కోరికల నుండి మాకు విడుదలనిచ్చి నిత్యము మీ సన్నిధిని ఆశించే పరిశుద్ధమైన దాహాన్ని మాలో పుట్టించండి. మీ శాంతి మా ఆత్మలకు అమృతము వలె ఉండునుగాక. ఆమేన్. జీవజలపూట నీవే, నా ఆత్మదాహం తీర్చవయ్యా. ఎండిపోయిన నా గుండెలోని ప్రేమ జల్లు కురిపించవయ్యా. లోకపు నీరు త్రాగితే మళ్ళీ మళ్ళీ దాహమే, నీవిచ్చు జలము త్రాగితే దొరుకును నిత్య జీవమే. జీవజలపూట నీవే, నా ఆత్మదాహం తీర్చవయ్యా. సమరయ స్త్రీకి బావి కాడ జీవజలాన్ని ఇచ్చినావు. పాపమనే ఎడారిలోన వాడిపోయిన నన్ను చూడు. సమరయ స్త్రీకి బావి కాడ జీవజలాన్ని ఇచ్చినావు. పాపమనే ఎడారిలోన వాడిపోయిన నన్ను చూడు. నీ వాక్యమనే సెలయేరులో నా ఆత్మను కడగవయ్యా. పరిశుద్ధమైన నీ జలముతో కొత్త బ్రతుకును ఇవ్వవయ్యా. జీవజలపూట నీవే, నా ఆత్మదాహం తీర్చవయ్యా. ఎండిపోయిన నా గుండెలోని ప్రేమ జల్లు కురిపించవయ్యా. నీటి వాగులకై ఆశతో పరుగులు తీయునట్లు నా ఆత్మని కొరకై అనుదినము ఆరాట పడుతోంది. జింక నీటి వాగులకై ఆశతో పరుగులు తీయునట్లు నా ఆత్మని
కొరకై అనుదినము ఆరాటపడుతోంది. నా దాహము తీర్చేది నీవు మాత్రమే యేసయ్యా, నీ దరికి నన్ను చేర్చుకో, నా ప్రాణము నీవేనయ్యా. నా దాహం తీర్చు యేసయ్యా, నా ఆత్మను నింపు దేవా, నీవే నా జీవజలము.